నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనకైతే రిజల్ట్స్ అనేవి జూన్ 4 తారీఖున అయితే తెలియబోతున్నాయి. సో ఈలోగా ఏంటంటే మనము పోలింగ్ ఏదైతే జరిగిందో తర్వాత లెక్కింపు అయితే ఉంటుంది కదా. సో ఆ ఏజెంట్లకైతే సజ్జల గారు ఒకటి చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటి అసలు సజ్జల గారు చెప్పేది ఏంటి, ఏం చేయబోతున్నారు అసలు, మరి అంటే ఆ ఏజెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం సలహాలు సూచనలు ఇచ్చారనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే సజ్జల గారు పోలింగ్ ఏజెంట్స్ అంటే ఏదైతే మనకి ఇప్పుడు రిజల్ట్ రాబోతుంది, లెక్కింపు కూడా జరగబోతుంది కాబట్టి వాళ్ళకి ఆ ఏజెంట్స్కి ఏంటంటే కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్టు సజ్జల గారు ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఏమేమి సలహాలు సూచనలు ఇచ్చారు, అసలు ఎందుకు మరి వాళ్ళకి అంతగా ఇస్తున్నారు, అంటే ఓడిపోతామని ఏమన్నా భయం ఉందా, అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నారా ఏంటి అసలు? ఇప్పుడు మీరు 2 రోజులుగా సజ్జల గారు బయటకు వచ్చారు. ఇంచుమించు వారం 10 రోజులుగా ఆయన అసలు ప్రెస్ మీట్లు పెట్టలేదు. అంతకుముందు రోజు పెట్టే ఆయన. తర్వాత మొన్న పేర్ని నాని కూడా బయటకు వచ్చారు. ఆయనేమో ఈ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా, ఆయన ఏమన్నారు, సీల్ లేకపోయినా కూడా మేము ఒప్పుకుంటాము, రిటర్నింగ్ అధికారిది వ్యాలిడ్ అది అని చెప్పారు. ఇప్పుడు దాని మీద వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఎవరు సజ్జల కావచ్చు. అవునవును, అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు, దీన్ని ఒకసారి పరిగణించండి అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ పరిగణించాల్సిన అవసరం ఏమి? ఎందుకంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఉండబోతోంది అనేది అందరికీ తెలిసిన విషయం. సో అది నిర్ణయిస్తుంది అనమాట. ఎప్పుడైనా కూడా పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ లెక్కిస్తారు, అది లెక్కించాక దాని సరళి మిగతా ఓట్ల మీద పడుతుంది. అంటే అది నిర్ణయిస్తుంది అనమాట ఎవరు గెలుస్తారు అనేది. ఎప్పుడైతే ప్రతిపక్ష కూటమిగా అనుకూలంగా ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష కూటమే మొత్తం ఎన్నికలు విన్ అవుతుంది అనేది ఒక విషయం అనమాట, అందరికీ అర్థం అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఓడిపోతామని వీళ్ళకి అర్థమైందో, జగన్మోహన్ రెడ్డి లండన్లో కూర్చున్నాడు. ఆయన విహారయాత్రలో ఉన్నారు. మరి అక్కడి నుంచి ఏం బట్టలు నొక్కుతున్నాడో ఏం తిడుతున్నాడో మనకు తెలియదు. అందుకని వీళ్ళు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా పేర్ని నాని గారు మొన్న అంటారు, ఓ పక్క ఎన్నికల కమిషన్ ఇలా చేయటం తప్పంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను బట్టలు లేకుండా తిరుగుతాను అన్నాడు ఆయన. అది ఆయన మరి ఒంటి మీద తెలివి ఉండి మాట్లాడా, తెలివి లేకుండా మాట్లాడా మనకు తెలియదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇలాగ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. నువ్వు అస్త్ర సన్యాసం చేస్తాను అంటే రాజకీయ సన్యాసం చేస్తాను అనున్న అర్థం ఉంది, బాగుండేది. కానీ నీ వయసుకి తగ్గట్టు మాట్లాడకుండా పిచ్చి మాటలు మాట్లాడటం అనేది బాగలేదు. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించుకు తీరుతామని వాళ్ళందరూ చెప్పారు. జనసేన తరఫున జన సైనికులు చెప్పారు, విదేశాల నుంచి ఓటు వేశారు వచ్చి, తర్వాత మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి వేశారు. ఒక ఉద్యమంలాగా అంటే వాళ్ళు ఒక ఊపులో వచ్చి ఓట్లు వేశారు. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు, మీ అందరికీ తెలుసు. మరి పిచ్చి ప్రలాపాలను ఎందుకు? ఓడిపోతుంటే వీళ్ళకి ఏమన్నా కొంచెం ఏమనాలి, దీన్ని పెర్వర్షన్ అంటారు, ఏమన్నా అట్లా తయారవుతున్నారేమో. ఇంకొక విషయం, సజ్జల గారు వాడు ఎందుకు చెప్పారు ఈ మాట, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో అలాంటి వాళ్ళని 31 లోపు కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించాలి అని చెప్పాడు ఆయన. అంటే ఎవరిని నియమిస్తాడు ఆయన? ఇప్పుడు ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకున్న చివరి అస్త్రం ఏంటంటే ఎవరికి, వైసీపీకి 4వ తారీఖు అల్లర్లు సృష్టించటం, అదొక్కటే వాళ్ళకున్న చివరి అస్త్రం. అంటే కౌంటింగ్ అనేది సరిగ్గా సజావుగా జరగద్దు అని. సో కౌంటింగ్ సజావుగా జరగకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారని తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళ మొహంలో, ఎవరి మొహంలోనూ కూడా ఒక ధైర్యం లేదు, నెగ్గుతామన్న ఒక హోష్ లేదు. చూసారంటే సజ్జల గారి గొంతులో కూడా ఒక గాంభీర్యం లేదు ఇవాళ కూడా. సో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడలేదు అనుకోండి, ఇప్పుడు ఈ రకంగా మాట్లాడకపోతే ఓటింగ్ ఏజెంట్స్ ఉండరు, కేడర్ మొత్తం చెల్లా చెదరైపోతుంది. అందుకోసం ఆయన ఇవాళ ఇలా మాట్లాడుతున్నాడు, మనం నెగ్గుతాము. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్పాడు. నిన్న చెప్పలే ఆ మాట, నిన్న అంతా కూడా చంద్రబాబు మీద పడ్డాడు ఆయన, ఇవాళ అన్నాడు ఆ మాట. కానీ ఇవాళ మీరు గమనిస్తే ఏబిఎన్ వాళ్ళు వైజాగ్లో ఉన్న హోటల్స్ అన్నింటికి లైవ్లో ఫోన్లు చేసి, ఎందుకంటే అక్కడంతా బుక్ అయిపోయింది, హోటల్స్ బుక్ అయిపోయాయి, సముద్రం తలదన్నేలాగా ఇది జగన్ వీళ్ళెవరు కార్యకర్తలు వస్తారు, వైసీపీ కార్యకర్తలు జనసంద్రం అయిపోతుందని చెప్పారు కదా వీళ్ళు, మీరెవరు రాకండి వైజాగ్కి, ఆ రోజు ప్రమాణ స్వీకారం అని సుబ్బారెడ్డి చెప్పారు, సజ్జల చెప్పాడు, వాళ్ళ మినిస్టర్స్ చెప్పారు.
అందుకని వాళ్ళు లైవ్లో ఫోన్ చేసి ఒక్కొక్క హోటల్కి బుకింగ్స్ ఉన్నాయా లేదా కనుక్కున్నారు. ప్రత్యక్షంగా అందరికీ చూపించారు వాళ్ళు. 9-10 హోటల్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళన్నీ చెప్పినవన్నీ అబద్ధాలని మీకు చెప్తున్నాను నేను. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం కోసం వైజాగ్లో అంతా ఏర్పాట్లు, భారీ ఏర్పాట్లు అన్నారు కదా, అక్కడ భారీ ఏర్పాట్లు లేదు, ఏమీ లేదు. వీళ్ళందరూ తలలు పట్టుకుని ఉన్నారు. అంటే ఇక్కడ చూస్తే జవహర్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. 9వ తారీఖు అంటే దానికోసమే వెళ్తున్నాను వైజాగ్ అని కూడా చెప్పడం జరిగింది అన్నాడు. కానీ ఆయన చెప్పింది ఇంకో మాట కూడా చెప్పాడు. ఆయన 2 రకాలు చెప్పాడు. తునిలో అతను ఎవరినో కలిశాడు కదా ఆయన, అతను ఎవడో చనిపోతే వెళ్ళి సత్యం రాజు అనే అతన్ని చూసి వచ్చాడు. మరి ఆ సత్యం రాజుతో ఈయనకు ఉండే లింక్ ఏంటి అని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. అదేంటంటే అధికారంలోనే ఉందంట. అసలు ఎప్పుడు పరిచయం అయింది, ఎలా ఇంత స్నేహం బంధం ఏర్పడింది, అండ్ ఆ రోజు కూడా తను మొత్తం డల్ గా ఉన్నారంట, ఏదో కోల్పోయినట్టు ఉన్నారంట. అసలు ఏం జరిగింది, అసలు ఈయనతో ఈయనకి ఏం సంబంధం? ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏంటంటే ఆయన ఏమైనా బినామీనా అనే ఒక సందేహం చాలా మందిలో వచ్చింది, మనకు తెలియదు. ప్లస్ నేను వైజాగ్ పెళ్లికి వెళ్ళాను, మార్చిలో ఎవరిదో చాలా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే కూతురిది నేను వెళ్ళలేకపోయాను, అందుకని పెళ్లికి ఇప్పుడు వెళ్ళి చూడటానికి వెళ్ళాను అన్నాడు. కానీ చూస్తే తుని వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడికి వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు చూశానంటాడు. కాబట్టి పొంతన లేకుండా ఉన్నాయి అన్ని. అసలు ముందు ఈ CS ఈ 4వ తారీఖు లోపు ఉంటాడా, ఆయన పదవి ఊస్టింగ్ అవుతుంది అనేది కూడా ఇంకా తెలియదు. కాబట్టి 9వ తారీఖు ప్రమాణం చేసే టైంకి ఈయన అసలు ఉంటాడా పదవిలో అనేది ఆయనకే తెలియని విషయం అది. కాబట్టి ఇవన్నీ కూడా సజ్జల అందుకోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మీరు చాలా అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ఓట్ల లెక్కింపు సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, తర్వాత చాలా మీ మీద చాలా ఒత్తిళ్లు రావచ్చు, అక్కడ కౌంటింగ్ జరిగేటప్పుడు అదంతా కరెక్ట్గా ఉందా లేదా మీరు గమనించాలి, ఇలా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన. అంటే ఇవాళ కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నాడు, గత ఎన్నికలప్పుడు ఇలా అంతా చేశాడా, ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ సజ్జలకి ఎలాగా తెలుసు ఓడిపోతున్నామని, అందుకని ఆయన ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రావడం కూడా అయిపోయింది విదేశీ పర్యటనలు. ఇవాళ వచ్చారు, ఆయన మీటింగులు పెట్టుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు విహారయాత్రలో ఉన్నారు. కాబట్టి మనకి తేడా తెలుసు. అంటే ముసలాయన అని అన్నారు కదా, ముసలాయన పాపం పనులు చేస్తున్నారు, పడిచి ఆయన వెళ్ళి విహారయాత్రలో చక్కగా ఆనందంగా ఉన్నాడు ఆయన, రాష్ట్రాన్ని పట్టించుకోకుండా. నేను అనేది అది, ఇంత అల్లర్లు ఇంత గందరగోళాలు జరిగినా కూడా ఆయన అక్కడ బట్టలు నొక్కుతున్నాడు. కాబట్టి సజ్జల లాంటి వాళ్ళు ఆలోచించాల్సింది 4వ తారీఖు ఏం జరుగుతుంది అనే దానికి వాళ్ళు ఆలోచించుకోవాలి. గతంలో మనం చెప్పాం కూడా, ఆ రోజు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదా, ఎక్కువ మంచినీళ్ళు దగ్గర పెట్టుకోండి, అలాగే BP మాత్రలు అందరూ అన్ని పెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు. కాబట్టి 4వ తారీఖు విషయం 4వ తారీఖు చూద్దాము. ఈలోగా రేపటి నుంచి ఇంకా వీళ్ళు ఇంకేం చెప్తారో సజ్జల లాంటి వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.